హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనే బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈ వీడియో శ్రీరామనవమి రోజు వీడియో. బిలేటెడ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీరామనవమి రోజు ఎర్లీ మార్నింగే ఇలా ఇంటి ముందు గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందు వైపు ఉన్నాయి కదా, ఆ గుమ్మాలు క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇలా సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను. రంగోలీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇలా గుమ్మాలు కూడా క్లీన్ చేసి పెట్టేసి పసుపు రాసేసి బొట్లో పెట్టుకున్నాను. ఈ సైకిలు నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టానండి. సైకిల్ అన్నీ కిందకి అయితే దించేసాము క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ లోపల ముందు వైపు అయితే క్లీన్ చేసి పెట్టేశాను కదా, లోపల కూడా మాప్ పెట్టేస్తున్నాను. మాప్ పెట్టిన వీడియో అనేది స్టాండ్కి పెడుతున్నానండి, దానివల్ల కరెక్ట్గా సూట్ అవ్వట్లేదు. ఏంటంటే వీడియో అనేది రన్ అవుతుందో లేదో కూడా చూసుకోవడానికి అవ్వట్లేదు. చాలామంది లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాం అంటున్నారు కదా. మొబైలు ఫ్రంట్ కెమెరాలో అలానే కనిపిస్తుంది, ఎడమ చేతితో చేసినట్లుగానే కనిపిస్తుంది వీడియోలో. ఎందుకంటే సెల్ఫీ వీడియో అనేది ఆన్లో పెట్టేసి నేను ఏ పనైనా చేస్తుంటాను. దానివల్ల ఫ్రంట్ కెమెరా వల్ల అలా వీడియో క్లిప్లో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. దాని తర్వాత అయితే ఇక్కడ మొత్తం మాప్ పెట్టుకుంటున్నాను. ఇల్లు మొత్తం అయితే మాప్ పెట్టేశాను. ఇల్లు మొత్తం మాప్ పెట్టుకున్నాక బ్యాక్ సైడ్ ఉంది కదా తులసమ్మ వైపు కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టాను. గార్డెన్ ఉంది కదా, ట్యాప్ అవన్నీ అక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం క్లీన్ చేసి పెట్టేసి సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను. ఈ రంగోలీ కూడా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వెయ్యాలి అనుకోనండి, అప్పటికి ముగ్గు పిండి పట్టుకుంటే ఎలా వస్తే అలా తిప్పేస్తుంటాను. అలా ఇది కూడా వేసేసాను. అయితే ఈ రంగోలీ కూడా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకో ఈరోజు తులసమ్మ దగ్గర లోటస్ ముగ్గు వేయాలనిపించింది, లోటస్ ముగ్గునైతే పెట్టుకున్నాను. దాని తర్వాత 6:30కి మధ్యలో అనుకుంటా గార్డెన్ అయితే ఇలా చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను. అప్పటికి ఇంకా వేయలేదండి, కొంచెం ఎర్లీగా లేవడం వల్ల 5:30కి 5కి అలా లేచి ఇవన్నీ చేసేసరికి 6:30 అలా అయిపోయింది. యాక్చువల్లీ శ్రీరామనవమి ప్యూర్లీ అండి, శ్రీరామనవమి రోజు మార్నింగ్ ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళలేదు. ఇంట్లో దీపారాధన చేసేసి ఈవినింగ్ అలా కొంచెం దూరంగా ఉన్న టెంపుల్కి ఎక్కడికైనా వెళ్తుంటాను. అటువంటిది ఈరోజైతే ఈ ఇయర్ శ్రీరామనవమికి మార్నింగే వెళ్ళాను. అందువల్ల కొంచెం ఎర్లీగా అన్నీ చేసుకొని ఇక్కడ దీపారాధన కూడా చేసేసాను. అంటే పువ్వులు అవి గార్డెన్ చూపించాను కదా, దాని తర్వాత పువ్వులు కోసేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. శ్రీరాముడికి వడపప్పు ప్రసాదం నెక్స్ట్ పానకం అంటే ఇష్టం కదా, అలా సింపుల్గా రెడీ చేసేసి దీపారాధన చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ మా హస్బెండ్ నేను వద్దాము అనేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాను, కానీ అవ్వలేదు. అతనికి వేరే వర్క్ ఉండి రాలేదు. మా పక్కింటి ఆవిడ మేమైతే కలిసి వెళ్ళాం. ఇది గజపతి నగరం సెంటర్లో ఉంటుందండి, అంటే లోపలికి మా స్ట్రీట్ నుంచి చాలా లోపలికి ఉంటుంది. రాముల వాళ్ళ గుడి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి, అన్ని గుడులు కూడా కలిపే ఉంటాయి. అయితే ఇక్కడ టెంపుల్కి వచ్చాక నేను సెల్ఫీ వీడియో చిన్నది తీసుకున్నాను, కానీ మొత్తం ఫ్రంట్ కెమెరా కాకుండా నార్మల్ కెమెరాతోనే మొత్తం వీడియో అనేది తీశాను. ప్రసాదం పులిహోర ప్రసాదం అవి పెట్టారు. అంత బిజీలో కూడా పేరున గోత్రనామాలు అన్నీ చదివి పంతులు గారు నీట్గా పూజ అనేది చేశారు. శ్రీరామనవమి మామూలు రోజుల్లోనే ఖాళీ ఉండదు, అటువంటి శ్రీరామనవమి రోజు కూడా పూజ అనేది చాలా నీట్గా చేశారు. అయితే టెంపుల్ నుంచి వచ్చేసాక ఇక్కడ అంత ఎర్లీ మార్నింగే దేవుడికి కొంచెం హెవీ ప్రసాదాలు చేయడం అంటే అవ్వదు కదా, అందుకని గుడికి వెళ్ళి వచ్చేసాక కొంచెం లైట్గా టిఫిన్ అనేది చేసుకున్నాను. ఉప్మా చేశానండి టిఫిన్లోకి. ఆ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళే టైం అయిపోతుందని.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపులుపు అనేది ఇటువైపు మరిగించుకుంటున్నాను. ఇటువైపు అయితే రైస్ పెట్టాను పులిహోర కోసం. ఇక్కడ పులిహోర పోపు కూడా వేసేస్తున్నాను. మనం ముందుగా ఏదైనా ప్లాన్ ప్రకారం చేసుకోవాలంటే ఆ ఐటెంకి సంబంధించినవి ముందు స్టవ్ పైన ప్రిపేర్ పెట్టుకుంటే కొంచెం వేగంగా అయిపోతుంది. అయితే నేను ముందుగా రైస్ పెట్టాను కదా, రైస్ కొద్దిగా పసుపు వేసేసి వార్చేసాను. ఉడికిన తర్వాత లైట్గా ఒక 70% ఉడికిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. ఆవిరి వల్ల కూడా కొంత కుక్ అవుతుంది రైసు. ఇవన్నీ అయిపోయాక ఇటువైపు పులుపు కూడా పెట్టాను. ఇటువైపు అంటే రైసు, పులుపు పెట్టాను కదా, రైస్ ఉడికిపోయి పోపు కూడా పెట్టుకున్నాను కానీ ఇంకా పులుపు మరుగుతూనే ఉంది. కొంచెం వాటర్ కంటెస్ట్ అనేది ఎక్కువయింది. అందుకని మీరు ఎప్పుడైనా చేస్తే వాటర్ కంటెస్టెంట్ తగ్గించుకొని చేసుకోండి. నెక్స్ట్ అయితే దానికి కాంబినేషన్గా బంగాళదుంప కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు రామ్ తీర్థాలు వెళ్ళారు. వాళ్ళు కూడా వస్తున్నారు. మళ్ళీ మీ 3 నంబర్స్‌కి ఇంత పులిహోర అనుకోవచ్చు. వాళ్ళు ఒక 2 నంబర్స్ వస్తున్నారండి. వస్తున్నారనేసి అయితే ఇక్కడ పులిహోర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ పులుపు కూడా కొంచెం మగ్గిపోయింది. నేనైతే పులుపులోనే కొద్దిగా ఆయిల్ నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాను. మీరెలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే అలా చేస్తాను. ఆయిల్ వేసుకుంటే పులుపు అనేది ఒక 2 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. రైస్ కూడా కొంచెం కలిపేటప్పుడు ముద్దగా అయిపోకుండా విడివిడిగా వస్తుంది. చూసారు కదా, పోపు కూడా వేసేసి కలిపేసాను. ఇక్కడ పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మా ఫ్రెండు వాళ్ళు వస్తున్నారన్నాను కదా, శ్రీరామనవమితో నాన్ వెజ్ అవి ఏం ప్రిపేర్ చేస్తామని వెజిటేబుల్స్‌లో ఇలా సింపుల్‌గా నేను ఇన్ని ఐటెమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. పులిహోర, నెక్స్ట్ బంగాళదుంప కర్రీ, నెక్స్ట్ ఇక్కడైతే సింపుల్‌గా స్వీట్ లాగా, అంటే వాళ్ళకి గెస్ట్‌లు వస్తున్నారు కదా, వాళ్ళకి సింపుల్‌గా స్వీట్ లాగా నెక్స్ట్ ట్రెడిషనల్‌గా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 2 విధాలుగా యూజ్ అవుతుంది కదా, శ్రీరామనవమి దేవుడికి నెక్స్ట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనేసి అయితే ఇక్కడ పాయసం పులిహోర అనేది ప్రిపేర్ చేశాను. ఈ పాయసం ఏంటంటే ఇన్‌స్టంట్ వర్మికల్ పాయసం. ఇది ఇన్‌స్టంట్‌గా పాయసం చేయడం రాని వాళ్ళకి కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా అంటే 3 కప్పుల మిల్క్‌కి అరకప్పు వాటర్ యాడ్ చేయండి. నేనైతే 3 కప్పులు పాలు వేశాను. కప్పు చూపించాను కదా, ఆ కప్‌తో 3 కప్పులు పాలు వేసి పాలనేవి 1 గాని 2 గాని పొంగులొచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మరిగించుకున్నాక మనకి ఇన్‌స్టంట్ పరమికల్ పాయసం ఉంది కదా, అది వేసేసి ఎక్కడ లూప్స్ అనేవి, బబుల్స్ అనేవి ఏం లేకుండా కలిపేసుకుంటే చూసారు కదా, పాయసం అనేది రెడీ అయిపోతుంది. కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. పాయసం చేసిన వాళ్ళకి, ఎప్పుడు చేసిన వాళ్ళకైతే పర్వాలేదు. టేస్ట్ అంటే సూపర్‌గా ఉందండి. మనం ఇంట్లో నార్మల్‌గా ఎలా చేసుకుంటామో అన్నీ షుగర్ కానీ, నెక్స్ట్ ఎలాచీ కానీ అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. అందులో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. కిస్మిస్, నెక్స్ట్ జీడిపప్పు, బాదం అన్నీ ఉన్నాయి. ఎలాచీ కూడా కలిపే ఇచ్చారు. మనం ఎలాచీ అనేది ఎక్స్ట్రా వేసుకోక్కర్లేదు. పాలు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గారెలు, రైసు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇవన్నీ సారీతో అంటే అవ్వదు కదండి, టెంపుల్కి మాత్రం సారీ డ్రాపింగ్ చేసుకొనే వెళ్ళాను. నెక్స్ట్ అయితే వంటలన్నీ అయిపోయాక 2:30కి అలా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, సారీ అనేది షాపింగ్ చేసుకొని వచ్చాము. సారీ చూపించాను కదా, గ్రీన్ కలర్‌ది. ఫస్ట్ టైం వచ్చిందండి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒట్టి చేతులతో పంపించకూడదు కదా, దానికైతే సారీ నెక్స్ట్ గాజులు అవి పెడదామని తీసుకున్నాను. గాజులు నెక్స్ట్ సారీ అయితే పెడుతున్నాను. ఎందుకు ఇవన్నీ నార్మల్‌గా వచ్చాం మేము అంటుంది. పర్వాలేదు ఫస్ట్ టైం వచ్చారు కదా, తీసుకో అనేసి అంటున్నాను. అసలు ట్రెడిషనల్‌గా చెప్పాలి అనేసంటే మనకి ఇంటికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి సారీ కాకపోయినా ఒక జాకెట్ ముక్క తాంబూలం పెట్టి ఇలా బొట్టు పెట్టి ఇవ్వాలంట. అలా నేను ఎవరొచ్చినా కూడానండి, మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఇలా సాంప్రదాయంగా ఇలానే పెట్టేసి అయితే పంపిస్తాను. అయితే మీలో కూడా ఈ అలవాటు ఉందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
మా శ్రీరామనవమి వీడియో వాల్గో ఎలా ఉందో చూసారు కదా! వీడియో నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.